ఇందిరమ్మ సంబంధించిన ఈ ఇళ్ల లిస్టుల ప్రక్రియ అనేది గవర్నమెంట్ అయితే కొంచెం వేగవంతం చేసినట్టే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యనే అంటే ఈ 2 రోజుల్లో మాకు కొత్త విషయం అనేది తెలవడం జరిగింది అనమాట. అదేంటంటే ప్రతి మున్సిపల్ ఆఫీసులలో ఒక టీం అనేది వీటికి సంబంధించి పెట్టినట్టు మనకైతే కొంతమంది ద్వారా మనకు సమాచారం అనేది ఉన్నదన్నమాట. అంటే వీళ్ళు గ్రౌండింగ్ లెవెల్లో దీనికి సంబంధించిన ఈ లిస్టులు కానీ ఇల్లుల ప్రక్రియ కానీ ఇదంతా అబ్జర్వేషన్ చేసి తుది జాబితాను సిద్ధం చేయనీకి అంటే వీటి మొత్తం డేటా అనేది మొత్తం ఫైనల్ చేయనీకి అయితే ప్రతి ఆఫీసు కూడా ఒక కమిటీ లెక్క వీళ్ళని ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలిసిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇదే నెలలో లిస్టులను అయితే మన ముందుకు గవర్నమెంట్ తీసుకొస్తున్న ఉద్దేశంలో అయితే పదే అయితే చెప్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డిలే అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఈ నెలలో ఖచ్చితంగా రావచ్చు. ఒకవేళ ఈ నెల అటు ఇటుగా అయితే మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా మన ముందుకు ఈ లిస్టుల ప్రక్రియ అనేది వస్తుంది. దీని తర్వాత ఇళ్ల సంబంధించిన వేగవంతం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ ఫస్ట్ విడతల సంబంధించిన ఈ 72,000 మందికి ఏదైతే ఈ పట్టాలు అందించారో దీంట్లో కూడా చాలా మంది కూడా అర్హులు కాదు అన్న సంగతి అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. వీళ్ళని మళ్ళీ సర్వే అని చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా L2 వాళ్ళని కూడా మళ్ళొక్కసారి రీసర్వే అనేది చేయబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అది అఫీషియల్ గా కావచ్చు, నాన్ అఫీషియల్ కావచ్చు, అంటే ఆఫ్లైన్ అయినా కావచ్చు, లేదంటే ఆన్లైన్ పరంగానైనా సరే ఎలా చేస్తారనేది దీని మీద అయితే పక్క సమాచారం లేదు. కానీ ఖచ్చితంగా L2 వాళ్ళని కూడా ఈ రీసర్వే అనేది చేసే ఎవరైతే పూర్తి అర్హులు ఉన్నారో వీళ్ళ జాబితాని తయారు చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే చూస్తుంది అనమాట. ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా కానీ మన వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.